అబ్బా, ఇక హ్యాపీగా రోజుకి 4 GB నెట్ ఫ్రీగా వాడుకోవచ్చు. ఆఫీస్ వర్క్ కూడా మొబైల్లోనే కనెక్ట్ చేయొచ్చు. ఈ నంబర్ నేను ఎవరికి ఇవ్వలేదు కదా, అప్పుడే ఫోన్ ఎలా వచ్చింది? ఓ, యాక్టివేషన్ అయింది కదా, కస్టమర్ కేర్ వాళ్ళు అయి ఉంటారు. నాకు ఇప్పుడే ఆఫర్లు ఏమి వద్దమ్మా, ఇచ్చింది చాలు. ఎవరండి మీరు? అది మీకెవరు కావాలండి? అవును. ఎవరో తెలిసిన వాళ్ళలా ఉన్నారు, పాపం గుర్తుపట్టకపోతే చాలా ఫీల్ అవుతారు. బాబాయ్ మీరా? నా ఫోన్ లో సిగ్నల్ సరిగ్గా లేక మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదు. ఎలా ఉన్నారు బాబాయ్? చెల్లె బెంగ పెట్టుకుందా? సర్లే, ఒక్కసారి చెల్లికి ఏంటి బాబాయ్ ఫోను? ఎందుకురా బంగారం బెంగ, నేను వచ్చేస్తానుగా. సరే బాబాయ్ ఉంటాను. అదేంటి ఫస్ట్ కాల్ ఇలా అయింది? ఫోన్లే, మనం మాట్లాడడం వల్ల ఓ చిన్నపిల్ల హ్యాపీగా ఉంటుంది. అరే మళ్ళీ కొత్త నెంబరు. హలో, ఎస్ చెప్పండి. ఏం చెప్పను? మీరేం చెప్పాలని ఫోన్ చేశారో అదే చెప్పండి. ఇది ఎన్నో నెల మీకు తెలుసా? ఇది అక్టోబర్, అంటే 10వ నెల. కానీ నాకు 3వ నెల. గ్రీక్ క్యాలెండర్ ఫాలో చేసినా మీ క్యాలిక్యులేషన్ రాంగ్ అవుతుంది. ఇది 10వ నెలే. నేను 3వ నెల అన్నది క్యాలెండర్ కోసం కాదు, కాన్పు కోసం. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఇప్పుడు చేయటం కాదు, అప్పుడు అది చేయటం వల్ల ఇప్పుడు నాకు కడుపొచ్చింది. నేనా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరికి ఫోన్ చేసావో నీకేమైనా క్లారిటీ ఉందా? అంతేనే సుబ్బు, సెల్ ఫోన్ లో సిమ్ మార్చినంత ఈజీగా లవర్స్ ని మార్చేస్తావు నువ్వు. నేను లవర్ని మార్చడం ఏంటి? సిమ్ మార్చాను. నువ్వు చేసిన నెంబరు రాంగ్ నెంబరు. సరి చూసుకో, ఫోన్ పెట్టే. ఫోన్ వస్తుంది. ఏడు సుబ్బు, ఫోన్ ఉంటే సరిపోతుందా? ఎత్తే భాగ్యం ఉండొద్దు. హలో, ఇటువైపు నేను, అటువైపు ఎవరు? సుబ్రహ్మణ్యం, కంపెనీకి కొత్త చిలకలు వచ్చాయి. నీ లాంటి చూపడుతూ గానీ పనులామా? ఈ సుబ్బుగాడి ఇంట్లో సింగిల్ సిమ్, బయట మల్టీ సిమ్. ఏంటి ఏం మాట్లాడు? ఫోనీ చేసి ఫోనీ తీసుకో. 24/7 సర్వీస్ అవైలబుల్. అవునా? నీకు బై 1 get 1 ఆఫర్ కూడా ఉంది. ఆఫర్ కూడా నా పేరే, కాంచనమాల. అబ్బా, ఒరే చెకోడి, బంపర్ ఆఫర్, మిస్ చేయొద్దు. డీలోకే అడ్రస్ చెప్పు. ఓవర్ యాక్షన్, నా అడ్రస్ తెలీదా ఏంటి? అయినా కృష్ణుడికి చెప్పాలా? గోపికల కోకలు ఎక్కడున్నాయో? ఇది ఆఫర్ ఇచ్చి అడ్రస్ చెప్పకుండా కట్ చేసిందేంటి? అయినా సుబ్బుగారు తెలుసుగా, ఆరు చేతి ఒకటి కొనిచ్చి గెట్ వన్ ఆఫర్ నేను కొట్టేస్తా. చెకోడి, నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. వచ్చింది. ఏదో కాంచనమాల కస్టమర్ కేర్ అంట. అదేంటి? అదే కొత్త సిమ్లు వచ్చాయంట, యాక్టివేషన్ కోసం పిలిచారు. ఏం చేయకూడి, కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందా? అలా మాట్లాడతావేంటి? ప్లీజ్ సుబ్బు, ఇద్దరం వెళ్దాము. ఎక్కడికి? అక్కడికే. పోనీ అడ్రస్ అని చెప్పు, నేను వెళ్తాను. ఇదిగో సుబ్బు, నో మాట పడుకు. మనం లేట్ చేస్తే ఎవడో ఒకడు ఎగరేసుకుపోతాడు. చీ కొట్టాడు కానీ అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? హలో, నిద్రపోతున్నావా? అమ్మాయి, నువ్వు ఎవరో నాకు తెలీదు. నేను నిన్ను ఎప్పుడు చూడలేదు. ఏంటి న్యూసెన్స్? ఎవరు సుబ్బు చిలక? ఏంటి విసుక్కుంటావు? నువ్వు ఫోన్ పెట్టాయి. కానీ ఇంటికి వచ్చి ఫుల్గా మాట్లాడేసుకున్నాం. ఏంటి? నేను ఇంటికి రావాలా? ఏం మాట్లాడుతున్నావు? చీ. సుబ్బు, వెళ్దాం సుబ్బు. పోనీ నాకట్టేసి నేను వెళ్తాను. నువ్వు ఉండు చెకోడి, అసలే దీని టార్చర్ తట్టుకోలేకపోతున్నా. సుబ్బు, ఆడాల మీద అరవకూడదు సుబ్బు, ఆదరించాలి. ఆధార్ కార్డు ఇప్పించద్దు.
పచ్చడి అయితే ఇరగా తీసేశారు మేడం. ఏంటి చెకోడి మొత్తం చట్నీతోనే తినేస్తావా? నీ కోసం స్పెషల్ గా సాంబార్ తయారు చేయించాను. ఇది వాయిసు చెకోడి కోసం స్పెషల్ గా తయారు చేయించిన సాంబార్ బెటరా? ఏదేమైనా నేనంటే మీకు చాలా ప్రేమ సార్. సాంబార్ తిన్న తర్వాత నీకు పెరుగుతుంది అనేది ప్రేమ. అది వేసుకో. ఏంటి పోలే చుక్కలేస్తున్నావు? అలానే వేసేదే. ఏంటి సార్ ఇలా ఉంది? ఇదిగో చెకోడి మాట మార్చకూడదు. ఇదే సాంబార్ 3 రోజుల క్రితం పెడితే ఏమన్నావు? భలే ఉంది అంటూ లొట్టలేసుకుంటూ మంచి తాగినట్టు తాగేసావు లేదా? ఏంటి ఇది 3 రోజుల క్రితంగా? లేకపోతే నీ కోసం స్పెషల్ గా తయారు చేస్తారండి. తింటానవా? శుభో ఏంటి ప్లేట్ లో పెయింటింగ్ చేస్తున్నావు? ఏం లేదు సార్. చెప్పు శుభు, కళ్ళన్నీ పీకిపోయినట్టున్నాయి. నైట్ నిద్రలేదా? లేదు సార్, చిలకలు కూడా బాగా ఎక్కువైపోయింది. చిలకలు గోళ అవి రాత్రి అయితే గూటికి వెళ్ళిపోతాయిగా. కానీ అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోయండి. హలో, నేను మళ్ళీ చేస్తా సార్. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, తొందరగా రావాలంట. నేను వెళ్ళొస్తా. ప్రతిదానికి కంగారే సుబ్బుకి. నాలాగా సమయ స్ఫూర్తి ఎప్పుడు వస్తుందో ఏంటో. బాబోయ్, ఆఫీస్కి లేట్ అయిపోయింది. హలో, ఏంటి నీ బాధ? ఆడపిల్లని సుబ్బు, ఆ బాధ ఏంటో నాకే తెలుస్తుంది. 3వ నెల ఎండింగ్ వచ్చింది. ఇదిగో నీ కడుపుకి నీ కానుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఇది నీ ఆఖరి మాట? అవును. అయితే విను సుబ్బు, నా బిడ్డకి తండ్రి లేకుండా ఈ భూమి మీదకి తీసుకురాలేను. అందుకే నేనే చచ్చిపోతా. ఎందుకంటే అలా ఆవేశపడతారు? ఆవేశం కాదు సుబ్బు, ఆవేదన. నిన్న డాక్టర్ ని కలిసాను. అర్జెంట్ గా అబార్షన్ చేయకపోతే కుదరదంటున్నారు. అది కరెక్ట్ అండి. మీ ప్రాబ్లం కి అదే కరెక్ట్ సొల్యూషన్. అయితే అర్జెంట్ గా 20,000 పంపు. 20,000 నేనా? నా చావుకి నువ్వే కారణమని చీటీ రాసి చచ్చిపోతా. ఏమండి, మీరు కంగారులో అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నేనే ఇస్తాను. మీరు ఎక్కడున్నారో చెప్పండి, వచ్చేస్తాను. వద్దు, ఇంకొకసారి నీ మొహం చూడాలనుకోవట్లేదు. అందుకే అకౌంట్ నెంబర్ పంపుతున్నాను, అందులో వేసాయి. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? ఆఫీస్ కి టైం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? చెకోడి గారికి ఇద్దాం. చెకోడి. సుబ్బు, నువ్వు మంచి టేస్టీగా ఉన్న చట్నీ మిస్ అయిపోయావు సుబ్బు. సరే చెకోడి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు సుబ్బు, నేను పుట్టింది అందుకు. బాండ్ పర్ హెల్ప్. ఇదిగో నీకు నెంబర్ SMS చేస్తాను. అర్జెంట్ గా అకౌంట్ కు 20,000 ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదిగో నా కార్డు. పిన్ నెంబర్ వచ్చేసి 2345. ఈడు నాకు హెల్ప్ చేస్తూ నేను హెల్ప్ చేస్తున్నా అంటాడేంటి? ఇందులో TDS, VAT, సర్వీస్ ట్యాక్స్ 20% కట్టు. హలో, చెప్పు. అంతా అయిపోయిందా? ఇప్పుడు హ్యాపీయా? ఏంటైపోయేది? 4,000 తక్కువ పంపావేంటి? లేదు, నేను మొత్తం పంపించేశాను. లేదు, నాకు రాలేదు. సరే నువ్వు ఆలోచపడుకో. ఇప్పుడే 4,000 పంపించేస్తాను. లేదు, మొత్తం 20,000 పంపు. నేను పంపను. నేను రాసిస్తా. అయితే నేను పంపిస్తా. చెకోడి. ఏంటి సుబ్బు? నేను నీకు ఇచ్చిన డబ్బులు మొత్తం నువ్వు పంపలేదా? లేదు. ఎందుకు పంపలేదు? పెన్నులు పేపర్లు అయిపోయాయి, అందుకే దారిలో వెళ్తే షాపింగ్ చేశా. నీకు అసలు బుద్ధి ఉందా? కూల్ సుబ్బు, కూల్. ఏంటి కూలు? కింద కుంపటి పెట్టినట్టుంటాను. ఎందుకంత కోపం? ఇంతకీ ఎవరిదా అకౌంట్? అవన్నీ నీకెందుకు? వదిలే. వీడికి చిలకలు కూడా బాగా నచ్చినట్టుంది. తెగ ఇన్వెస్ట్ చేసేస్తున్నాడు. ఏమండి, రండి, భోజనాలు పెట్టాను. ఏంటి చెకోడి ఒకటి వచ్చావు? సుబ్బేడి ఆడికి ఆకలి వేయలేదండి సార్. బలవంతం చేస్తే బాగోదని పిలవలేదు. అయితే నీకు మళ్ళీ సాంబార్ తప్పదు. వద్దు సార్, మీకు దండం పెడతాను. నేనే వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. కూర్చో. మంచిది. నువ్వేమి చేశావు నేరం? నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా?
ఏంటి సుబ్బు ఏంటి కన్నీళ్ళేంటి? అది ఆ ఇన్ఫెక్షన్ అయింది సార్, వేడి చేసింది. వర్షం పడడం వల్ల రోడ్ అంతా దుమ్ము కదా, అందుకే ఇలా అయింది. సరదా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు సార్. ఈ వయసులో టైంకి తినకపోతే నా వయసు వచ్చేసరికి అల్సరు ఎసిడిటీలు వచ్చేస్తాయి. అప్పుడు ఎంత ఆస్తున్నా ఎన్ని ఆశలున్నా ఏం చేయడానికి పనికిరావు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గా నన్నే చూసుకో. దా. దా. కూర పెట్టారు కదా, అన్నం పెట్టి వచ్చేదమ్మా. సుబ్బు సరే. రాజ్యం సుబ్బు కూడా వడ్డించు. కూర్చోవా, నీకు ఇష్టమైన మునక్కాడ కూర వండించాను. అవును సుబ్బు, లేత ములక్కాళ్ళు తెప్పించి మరీ వండించారు. టీవీ గట్రా చూసి వండలేదులే, భయపడుతూ కూర్చో. ఏంటి ఫోన్ తెచ్చుకోలేదా? ఫోన్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకని తెచ్చుకొని ఉండాలే. మరి చిలకలు కూస్తే చెగోడి నువ్వు మూసుకోకపోతే కోసి నీటిలోనే పెడతా. ఏంటి సార్ అది? నాలిక తినా. సుబ్బు తిను, భలే ఉంది మునక్కాడ. సార్ నా హెల్త్ బాగా డిస్టర్బ్ అయినట్టుంది, ఆకలిగా లేదు, నేను వస్తాను సార్. ఒక్క మునక్కాడన్నా తెలియదండి సుబ్బు. అరే సుబ్బు తినేసెళ్ళు. ఏంటంటే సుబ్బు బొత్తిగా క్యారెక్టరైజేషన్ మారిపోయినట్టున్నాడు. ముందు మొహమాటంగా ఉండేవాడు, ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. అదే నేను తింటూ థింక్ చేస్తున్నాను. వీడి క్యారెక్టరైజేషన్ చేంజ్ అయ్యి నా క్యారెక్టరైజేషన్ చేంజ్ అయ్యి వీడి మీద జాలి కలిగేలా ఉందండి. రాజ్యం నీ కేరింగ్ కి కామా పెట్టు. వాడు నా బాధ్యత. వాడిని ఏం చేయాలో, వాడికి ఏం కావాలో నేను చూసుకుంటా. హే సుబ్బు, ఎక్కడికి? ఎక్కడికి లేదు సార్. రామర్ ఎక్సైజ్ ఏం లేదు సార్, ఊరు నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు, ఆటోకి డబ్బులు లేవంట, వెళ్ళి ఇచ్చేసి వస్తాను. వెళ్ళొస్తాను. సుబ్బు ఏంటి అంత అడగాడు? సుబ్బాబు అర్ధరాత్రి పూట ఇటు కంగారు వెళ్తున్నారండి. నోరు ముయ్యరా, తాగితే నీకు మీ ఆవిడే సమతలా కనిపిస్తుంది. అలాగే ఇంకెవరినో చూసి సుబ్బు అనుకుని ఉంటావు. సుబ్బాబు బయటకు వెళ్తూ నిజమే గారు. అవును సార్, రాత్రి కాగానే వెళ్ళిపోతున్నాడు సార్. అవును, ఎందుకు? ఈ మధ్య చిలకలు కూడా కలవాటు పడ్డాడు కదా, రాత్రి కూడా అక్కడికే వెళ్ళాలని నా అనుమానం. అవునాయి గారు, ప్రేమలో పడ్డాడు, ప్రవర్తన ఇలాగుంటది నా అనుమానం. మీరెన్నైనా చెప్పండి, నా సుబ్బు చేసే పనికి ఒక క్లారిటీ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. వాడు చంటి పిల్లాడు. మీరు అదే ప్రేమలో ఉండండి. ఏదో ఒక రోజు ఒక చంటి పిల్లని తీసుకొచ్చి సార్ ఆడించాను సార్ అని చెప్పి చేతులు పెట్టి వెళ్ళిపోతాం. అవును సార్, రాత్రి అంతా ఫోన్ లో ఒకటే కెక్కలు పక్కపక్కలు ఏదో చిలకని ఖచ్చితంగా ఇగ్నోర్ చేసి ఉంటారు సార్. మీరు చెప్పిన మాటలు నా చెవికి ఎక్కినా నా బ్రెయిన్ కి చేరట్లేదు. వాడి గురించి నాకు తెలుసురా. ఏం తెలుసాయి గారు, ఇలాగే వదిలేస్తే ఇప్పుడు బైక్ కనిపించడం లేదు, తర్వాత మనోడు కనిపించడు. బైక్ కనిపించట్లేదా? అవునయ్య గారు, 2 రోజుల నుంచి లేదు. అడిగితే సర్వీస్ కి ఇచ్చానన్నాడు, తర్వాత ఏదో చెప్తున్నాడు. అవును సార్, నాకు అడ్రస్ కూడా చెప్పట్లేదు. ఆ పండ్ర మీ చిడతల చాడీలు. వాడి గురించి మీరు ఎన్ని చెప్పినా వాడి క్యారెక్టర్ గురించి నాకు క్లారిటీ ఉంది. మూసుకుని మీ పనులు మీరు చూసుకోండి, నాకు జాగింగ్ టైం. వెళ్ళండి. హే సుబ్బు, ఎక్కడికి ఆఫీస్కే? అవును సార్, ఎలా వెళ్తున్నావు? క్యాబ్ లో వెళ్తున్నాను సార్. బైక్ ఏమైంది? అది పంక్చర్ అయితే రిపేర్ కి ఇచ్చాను. అదేంటి అవుతుందో నువ్వు సర్వీసింగ్ ఇచ్చావని చెప్పాడు. అదే సార్, రిపేర్ చేయించి సర్వీసింగ్ ఇచ్చి మా ఫ్రెండ్ కి ఇచ్చాను. బండి మాత్రం దగ్గర లేదు సార్. ఏంటి ఏదో కన్ఫ్యూజన్ గా ఉంటున్నావు, కంగారుగా కూడా ఉన్నావు. మా రాజ్యం కూడా చెప్పింది. అవును, ఆవుదంబాడు చెగోడిగాడు నువ్వు ఎవరినో గోకేసో ఏదో రక్తాలు వచ్చేసాయి, కట్టుబడి కట్టేసుకున్నారని చెప్పారు. అఫ్ కోర్స్ నేను నమ్మలేదు అనుకో. సార్ నమ్మొద్దు సార్, ఇలాంటి గాసిప్లు అస్సలు నమ్మొద్దు సార్. నా సుబ్బు గురించి నాకు తెలియదా? మా వాడు బంగారం. ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తా. సార్ ఏంటి సుబ్బు, ఏంటి ఇలా వచ్చావు? అది అది ఏంటి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నాకు నాకు నీకు ఒక 5,000 కావాలి సార్. అంతే కదా, ఈసారి రెంట్ ఇస్తావు కదా, దాంట్లో తీసేసుకో. ఈ మంత్ రెంట్ కూడా నెక్స్ట్ మంత్ ఇస్తాను సార్. కానీ ఇప్పుడు అర్జెంట్ ఒక 5,000 కావాలి సార్. సుబ్బు నీ శాలరీ ఎంత? 1,50,000 సార్. మరి అదంతా ఏం చేసావు? అది చిన్న అవసరం పడి. చిన్న అవసరానికి అంత పెద్ద మొత్తం ఎందుకు ఖర్చు అవుతుంది? అంటే అది నిజం చెప్పు సుబ్బు, ఏం జరుగుతుంది? ఏం జరగలేదు సార్, మీరేం కంగారు పడకండి. అమ్మా అవకాయ సుబ్బు, ఎప్పుడు అబద్ధం చెప్పరు. నిజం చెప్పు సుబ్బు, దేంతో అయినా లవ్ లో పడ్డావా? దేన్నైనా కూర్చోవా? అది నీ శాలరీ మొత్తం సంభావన పేరుతో నాకేసిందే. అర్థమైంది సుబ్బు, నువ్వు సమాధానం చెప్పకుండా తలదించుకున్నావంటే ఆ చెగోడిగాడు చెప్పినట్టు ఏ చిలకనో ఎంగిల్ చేసి ఉంటావు. మించిపోయింది లేదు, నిజం చెప్పు సుబ్బు. ఊరుకో సుబ్బు, ఏంటిది చిన్నపిల్లలాగా? అసలేం జరిగింది?
అసలు ఏం జరిగిందంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది సార్. అది సార్ జరిగింది. అంత కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకున్న వాళ్ళకి ఈ 5,000తో పనేంటి? కూరగాయలు కొనుక్కుంటారంట సార్. అది కూడా ఇప్పుడు మీరు నాకు ఇస్తే అది వెళ్ళి నేను అనిపిస్తాను సార్. కొంచెం ఇవ్వండి సార్. పిచ్చి సుబ్బు, నీకు నేను లేననుకున్నావా? నాకు ముందే చెప్పొచ్చుగా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆ సిమ్ము నాకు ఇవ్వు. ఇక నుంచి సిమ్ము నాదే, ప్రాబ్లము నాదే. ప్రతిసారి అలా బేద రూపులు అరవకు సుబ్బు. నేను డబ్బులు ఇస్తాను, వెళ్ళా బైక్ గోల్డ్ తెచ్చుకో. సిమ్ ఇవ్వు. అవును, నీది యాపిల్ ఫోన్ కదా, ఈ డకోటా ఫోన్ ఏంటి? అది కూడా యాపిల్ ఏదన్నట్టు తినేశారా? సిమ్ ఇవ్వు. సిమ్ ఇచ్చావుగా, ఇక చూడు ఒక్కొక్క దాన్ని చూడు కూడా ఆడేస్తా. హలో, పడుకున్నావా? అవును. నేను కూడా దుప్పటి కప్పుకొని మాట్లాడుతున్నాను. ఎందుకు ముట్టుకొని మాట్లాడు? అబ్బో, అయ్యగారికి చాలా ఆశలే. మరే అలాంటి భాగ్యం కావాలంటే ఫోన్ లో కాదు, ఎదురుగా ఉండాలి. అబ్బో, చాలా రొమాంటిక్ గా మాట్లాడుతుంది. ఎన్ని రోజులైంది ఇలా మాట్లాడి? అబ్బో, చాలా రొమాంటిక్ గా మాట్లాడుతుంది. ఎన్ని రోజులైంది ఇలా మాట్లాడి? కంటిన్యూ చేద్దాం. ఎన్నాళ్ళు అమ్మాయి దావుడు మూతలో? దరిచేరేంత వరకు తప్పదుగా ఈ ఆటలు. అబ్బో, భావానికి పదాలు బాగానే చేర్చావే. వస్తే అందరినీ కూర్చుంటానుగా. రావాలనే ఉంది, కానీ పక్కన నా పెళ్ళం ఉందిగా. ఆవిడంటే భయమా? భయపడే లేస్తే అబ్సెషన్ లో అరుస్తుంది. అయినా ఎంత రొమాంటిక్ మూడ్ లో దాన్ని గుర్తు చేస్తావేంటి? ఏమండి? ఏమండి, నేను పతివ్రతనే కావచ్చు, అమాయకురాలనే కావచ్చు, కానీ నేను పక్కన ఉండగానే మీరు ఇంకోటి సంతోషం కరించడం న్యాయమేనా? రాజ్యం ఎంత ఊహించుకుంటున్నావు? నేను ఇలా ఉడకబట్టే ఈ ఆటలన్నీ సాగిస్తున్నారు. రాజ్యం, నేను చెప్పేది నువ్వు. ఆ ఫోన్ లో మాట్లాడేది మన సుబ్బుకి ఫోన్ చేసి ఏడిపించేవాళ్ళు. వాళ్ళంతా చూద్దామని నేను ఈ సిమ్ము తీసుకుని వేసా. నువ్వు మొత్తం జరగొట్టేశావు. అవునా? అవును. ఇదే కావాలంటే ఇప్పుడు చూడు. ఏంటే ఆటలాటలుగా ఉందా? నా సుబ్బు జోలికి వస్తావా? తాట తీస్తా. మీరిప్పుడు టచ్ చేసింది ట్రాన్స్ఫార్మర్ కన్నా డేంజర్ అయిన బ్లోయింగ్ భాస్కర్ నే. పొద్దున్నే ఫోన్ చేయని పని చెప్తా. ఇప్పుడు హ్యాపీనా? మీరు సూపర్ అండి. అవునా? హలో, హలో, మాట్లాడు. నేను ఎక్కడ చక్కకున్నానని. హలో, ఎవరే నువ్వు? మాట్లాడవేది? హలో, హలో, తల్లి మాట్లాడే. మాట్లాడవే నీ అంకమ్మ. ఇప్పటికి 40 సార్లు ఫోన్ చేసి ఒక్కసారి మాట్లాడవే. ఇదిగో భాస్కర్, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. రేపు పొద్దున కల్లా 2 లక్షలు నా అకౌంట్ లో ఉండాలి. లేకపోతే మీ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చుంటా. ఎన్నింటికి వస్తావు చెప్పు? 8ంటికి. నేను 7ంటికి రెడీగా ఉంటాను. రా చూసుకుందాం. ఎనిమిది గంటలకే వస్తానన్నావు, 9 అయింది. ట్రాఫిక్ ఉంది, అందుకే లేట్ అయింది. టెంట్ తో వస్తున్నా. ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసి పెట్టా. వచ్చి ఏం పాతుకుంటావో పాల్గొ. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? ఆధార్ కార్డు పంపించు, అన్ని తెలుసుకుని ఎదురు వస్తా. నీకిలా కాదురా, మా అక్కకిస్తాం, అప్పుడు తెలుస్తుంది. డేంజర్కే ధైర్యాన్ని ఒడ్డికిచ్చేవాడిని నా దగ్గర కొట్టకని డైలాగులు. నేను బెదిరిస్తే భయపడాలి, లేదంటే చాలా డేంజర్. ఆడదంటే అనుకోగా ఉండాలి, తొందరపడకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. మొత్తం మీద
ఆడది ఆడదానిలాగే ఉండాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఫోన్ మాట్లాడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఏంట్రా వార్నింగ్? అంతకంటే ఎక్కువ. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రాగాలేమో, నాకు ప్రతి క్షణం ఆన్లోనే ఉంటుంది. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, క్యాబ్ నువ్వు బుక్ చేసినా సరే, నన్ను బుక్ చేయమన్నా సరే, చెమట పట్టకుండా సెకండ్కో హెడ్ తీసుకుపోతా. అంత దమ్ముందా? ఉంది ఇక్కడ. వాట్సాప్ లో లొకేషన్ పెట్టు, క్షణంలో అక్కడ ఉంటా. అరక్షణంలో ఎపిసోడ్ ఎండింగ్ ఇస్తా. ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్ది ఒళ్ళు. ఈ రోజుతో మీ అందరికీ ఏమండి, ఏంటిది? ఏ రికార్డింగ్ డాన్స్ వెళ్తున్నారు? రికార్డింగ్ డాన్స్ కాదు రాజ్యం, రక్షకుండై వెళ్తున్నా. ఎక్కడికి? ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగద్దని 100 సార్లు చెప్పాను. ఫైట్ చేయడానికి వెళ్తున్నాను, వచ్చేసరికి వెన్నీళ్ళు రెడీగా పెట్టు. సార్, క్లైమాక్స్ ఫైట్ కి వెళ్తున్న చిరంజీవిలా భలే ఉన్నారు సార్. దేఖో బెల్లం భాస్కర్ కప్ ఫౌజియో. చెప్పండి. ఎన్నాళ్ళు మీరు నాలో కామెడీని మాత్రమే చూశారు. ఇప్పుడు నా కోపంతో క్రైమ్ క్లైమాక్స్ చూపిస్తా. సరే వెళ్ళండి. మీరు రావాలి. మేమెందుకు సార్? అదిరిపోయే ఈ యాక్షన్ ఎపిసోడ్ కి మీరు అబ్సెంట్ అయితే ఆడియన్స్ ఫీల్ అవుతారు. వెళ్తూ సుబ్బును కూడా తీసుకెళ్దాం. చూస్తారే సార్? ఈయనకి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇంకా చూస్తావేంటి సుబ్బు, దిగు. ఎవరే నా సుబ్బుని ఏడిపిస్తుంది? ఎక్కడే? కావాల్సిన వాడు ఎదురుగా వస్తే కత్తి దూయాలే గాని అలా కామ్గా నిలబడ్డావేంటి? నీ ముందున్నది ఎవరో నీకు తెలియట్లేదు. బతకాలంటే భాస్కర్ కింద ఉండాలి, చావాలంటే భాస్కర్ కి ముందు ఉండాలి. నువ్వెవరో తెలియాలంటే కొంచెం లైట్ లోకి రావాలి. మగములు చిన్న మగ మనసులు దోచిన మగ జనమకి బడి మెచ్చిన